సో మైగ్రేన్ గురించి కంటిన్యూ చేద్దాం. ఎందుకు వస్తుంది మైగ్రేన్, ఎలా డయాగ్నోస్ చేస్తాం మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే చాలా మందికి స్ట్రెస్ వల్ల వస్తుంది, కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల, మరి కొంతమందికి చల్లదనం వల్ల వస్తుంది, ఇంకొంతమంది ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు మరీ ముఖ్యంగా, లేదా ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ స్ట్రెస్ ఉండేవాళ్ళు టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటారు, దాంట్లో ఉండే కెఫైన్ వల్ల కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ డై వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఏది అని మనం ఒక్కటని పిన్ పాయింట్ చేయలేం, కానీ పిన్ పాయింట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది అని తెలిసి ఆ ట్రిగర్ పాయింట్ ని మనం తీసేస్తే అటాక్స్ అనేవి బాగా తగ్గుతాయి అన్నమాట. సో ఎలా డయాగ్నోస్ చేస్తాం? బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు ఇవేవి కూడా డయాగ్నోస్ చేయవండి, సిమ్టమ్స్ ద్వారానే డయాగ్నోస్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ అనేవి నెలకి 4-5 సార్లు కన్నా ఎక్కువ తలనొప్పి రావడం, అండ్ ఒక్కొక్కసారి 15 days కన్నా ఎక్కువ 1 month లో ఏ పని చేయడానికి కూడా మనకి అవకాశం లేకుండా పోవడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. అక్యూట్గా తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటుంది. ఇక తర్వాత ఇలా అటాక్స్ అనేవి ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి నా ట్రీట్మెంట్ వచ్చేసి 6 months to 1 year ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ట్రీట్మెంట్ ని తప్పకుండా పాటించాలి అండ్ ట్రిగర్స్ ని తక్కువ చేసుకోవడానికి మనము ట్రై చేయాలి. అప్పుడే లైఫ్ అనేది సాఫీగా జరుగుతుంది. ఓకే.